కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినములన్నీ మీరు మమ్మల్ని కాపాడిన విధముకై కృతజ్ఞతలు. మరియు రాత్రి సమయంలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానిస్తూ ఉండగా నన్ను నిశ్చలం చాటును మరుగుపరుచుకోండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట మీ చిత్తానుసారమైనదై ఉండినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో పెట్టుకోండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, పాటించగలిగే జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి వారము కూడా మనము పరిశుద్ధ గ్రంథములోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రతి శుక్రవారం ధ్యానం చేసాం. ఇక మీదట ప్రతి శనివారం కూడా ఈ సిద్ధపాటు ప్రార్థనలో భాగంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రార్థనలన్నిటినీ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆది కాండంలో ప్రారంభించాం మనము. ఇప్పుడు యోవేలు గ్రంథం వరకు వచ్చాం. యోవేలు గ్రంథంలో 2 ప్రార్థనలు ఉన్నాయి. వాటిలో మొదటి ప్రార్థన ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోవేలు గారు యెషయా ప్రవక్త, వీళ్ళిద్దరూ కూడా ఇంచుమించు ఒకే కాలంలో కొంచెం ముందు వెనుకలుగా సేవ చేసినటువంటి ప్రవక్తలు. యోవేలు ప్రవక్త ఈ ప్రవచనం ద్వారా మనకు తెలియజేస్తున్న పాఠం ఏమిటంటే, దేవుడు మనకి ఇవ్వకపోతే ఏమీ పొందలేము. అది ఆయన చెప్తున్న మొదటి పాఠం. ఎందుకంటే యూదా దేశం చాలా ఫలభరితమైనటువంటి దేశం. దేవుడు అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ ఆ దేశంలో ఇప్పుడు కరువు ఏర్పడింది అని చూస్తున్నాం. ఇప్పుడు ఏం ఏర్పడిందంట? కరువు అని చెప్పడం కంటే వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, కానీ తెగుళ్ళు వచ్చి పంటల్ని నాశనం చేస్తున్నాయి. పండడం లేదని చెప్పడం లేదు, పండుతున్నాయి, వర్షాలు కూడా కురుస్తున్నాయి, కానీ పంట చేతికి రావట్లేదు. అదే దైవజనుడు చెప్తున్నటువంటి మాట. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. చదువుకుందాం. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి 4 రకాల తెగుళ్ళు, పంటలకు వచ్చిన 4 రకాల తెగుళ్ళు. ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి ఆగకుండా వస్తున్నాయంట. ముందు గొంగళి పురుగులు వచ్చి పంటల్ని పాడు చేశాయి. అవి తినేగా ఏదో కొంచెం మిగులుందని అనుకుంటే మిడతలు వచ్చి తినేసాయి. మిడతలు కూడా తినేసిన తర్వాత ఇంకేదన్నా కాస్త మిగులుందిలే అని అనుకుంటే వాటిని పసరు పురుగు తినేసాయి. అది కూడా పోగా ఇంకేదైనా మిగులుందిలే అనుకుంటే దాన్ని చీడ పురుగులు తినేసాయి. అంటే ఒకదాని మీద ఒకటి వరుసగా తెగుళ్ళు వెంటాడుతూ ఉంటే దేశంలో పంటలన్నీ కూడా పాడైపోయాయి. అలా పాడైపోయినప్పుడు దేవుని సన్నిధిలో దైవజనుడు చేస్తున్నటువంటి ప్రార్థన మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం. ఎందుకంటే
దైవజనుడికి ఆ దేశం పాడైపోవడం ఇష్టం లేదు. ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఇబ్బంది పడడం ఇష్టం లేదు. అందుకని దైవజనుడు దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, క్షమించవా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. 18వ వచనం చూద్దాం. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రెల మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. ఎవరండి ప్రార్థన చేసింది? దైవజనుడే. పిల్లలు మనకు కూడా ఇట్లాంటి సందర్భాలు జరిగినప్పుడు ఏం చేయాలో తెలియదు కొన్నిసార్లు. అసలు ఆ పరిస్థితుల్లో కాడు చేయాలంటారు కదా, అట్లా అయిపోతుంది. ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, సమస్యలు వెంబడి సమస్యలు మనల్ని తరుగుతూ ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు దైవజనుడిని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీకే నేను మొరపెడుతున్నాను. దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కష్టాలు, శ్రమలు, సమస్యలు అందరి జీవితాల్లోనూ వస్తాయి. కొంతమంది జీవితాల్లో విడనాడక వస్తూనే ఉంటాయి, ఆగకుండా వస్తూనే ఉంటాయి. దాని వెనకాల దేవుడు ఒక పాఠం నేర్పించాలనుకుంటాడు, అది వేరే విషయం. కానీ అట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దైవజనుడు అంటున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సమస్య పరిష్కారము అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలను కూడా దేవుడు మార్చేయగలరా? తెగుళ్ళను కూడా దేవుడు ఆపేయగలరా అంటే వాక్యం చెప్తుంది ఆపేయగలడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఆయనకి మరుగై ఏది లేదు. ఆయనకు చెప్తే తీరని సమస్య ఏది ఉండదు. ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయిపోతుంది. 20వ వచనంలో అంటున్నాడు, నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు కూడా ప్రార్థన చేస్తున్నాయి. అంటే ప్రార్థన చేస్తున్నాయి, మొరపెడుతున్నాయి అనే దగ్గర ఫుట్ నోట్స్ వేసి ఎగరోచున్నవి అని రాస్తారు. అవి ఆకలితో కేకలు వేస్తున్నాయంట, ఆరాట పడిపోతున్నాయంట, ఆయాస పడిపోతున్నాయంట. దైవజనుడు దాన్ని ప్రార్థనతో పోలిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనందరి జీవితాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కారణాలు అనేకం ఉండొచ్చు దానికి. కానీ దేవుడు మనతో ఒక మాటను మాత్రం చెప్తున్నాడు. పరిస్థితి ఏదైనా సరే, సమస్యలు ఎన్నైనా సరే, ఒకదాని వెనకాల ఒకటి ఆగకుండా వస్తూ ఉన్నా సరే, మనం చూడాల్సింది ఒక్క వైపునకే. అదే ఆకాశమందున్న దేవుని సింహాసనం వైపునకే. హల్లెలూయా. ఏ వైపునకు చూసినటువంటి వాళ్ళైనా సిగ్గుపడతారేమో, కానీ దేవుని వైపునకు చూసిన వాళ్ళు సిగ్గుపడరు. దేవుని వైపును చూసిన వాళ్ళు, మనుషులు సహాయం చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన ముఖాన్ని దాచుకునేటువంటి వాడు కాదు. ఆయన ముఖాన్ని దాచుకునేవాడు కాదు.
మనం అడుగుతున్నామని అట్ట ఇట్ట తప్పించుకొని పోయేవాడు కాదు. అవుతుందంటే అవుతుందని చెప్తాడు, వద్దిదంటే వద్దని చెప్తాడు, కొంచెం సేపు ఉండాలి అంటే ఉండాలని చెప్తాడు. అంతేగాని అటు ఇటు తప్పించుకెళ్ళిపోయేటువంటి క్యారెక్టర్ కాదు దేవుడు. అందుకనే దైవజనుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తాం. ఈయన ప్రార్థన చేసాడు, ఫలితం ఏమైనా వచ్చిందా, జవాబు ఏమైనా ఉన్నదా అని అంటే ఒక వచనాన్ని చదువుకుందాం. ఒకే ఒక వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. ఇప్పుడు జాగ్రత్తగా అండి, ఎవరు పంపించారంట మిడతల్ని? దేవుడు పంపించాడు. తర్వాత గొంగళి పురుగుల్ని ఎవరు పంపించారంట? దేవుడు పంపించాడు. పసరు పురుగుల్ని ఎవరు పంపించారంట? దేవుడు పంపించాడు. చీడ పురుగుల్ని ఎవరు పంపించారంట? దేవుడు పంపించాడు. వాటిని ఏమంటున్నాడంటే నా మహాసైన్యము అని అంటున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు మనతో మాట్లాడితే వినమంటున్నాం. ఇప్పుడు నాలాంటి దైవజనుడు వచ్చి ఇది మంచిది కాదు, పద్ధతి మార్చుకో అంటే వినమంట. అప్పటికి దేవుడి దగ్గర ఒక సైన్యం ఉంటుంది. మాట వినని వాళ్ళకి దేవుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో చదువుతున్నాం కదా, ఎన్నిసార్లు గద్దించినను లోపడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని వాటిని మనం చదువుతున్నాం కదా. అట్లాంటిదే అనుకోండి, దేవుడు పంపించాడంట. వాటిని మనుషులు పంపించలా, అనుకోకుండా రాలా. దేవుడు అంటున్నాడు అది నా సైన్యం అంటున్నాడు. హల్లెలూయా. అది నా సైన్యం, నేను పంపిస్తున్నాను. ఎందుకు అంటే నాలాంటి ప్రవక్తలు చెప్తే వినడం లేదు జనాలు. నాలాంటి ప్రవక్తలు చెప్పినప్పుడు పెడచీలు పెడుతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మరీ అడిగితే తిరగబడుతున్నాడు, నువ్వేంటి నాకు చెప్పేదని అంటున్నాను. అట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడినప్పుడు దేవుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. తన సైన్యాన్ని పంపిస్తాడు. ఒక రాజు ఉన్నాడు, చాలా మంచి రాజు. యోధా రాజుల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలోకి ఆయనే నంబర్ 1. పేరు ఉజ్జియా. ఏం పేరు? ఉజ్జియా. మనం యెషయా గ్రంథం చదివేటప్పుడు ఫస్ట్ పేరు ఎవరు కనబడుతుంది? ఆయన పేరుతోనే మొదలవుతుంది యెషయా గ్రంథం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యోధా రాజుల కాలంలో అని మొదలవుతుంది. అట్లాగే ఆమోస్ గ్రంథం కూడా ఆయన పేరుతోనే మొదలవుతుంది. ఇలా తన పేరుతో కొన్ని పుస్తకాలను ప్రారంభించినటువంటి ఘనత కలిగిన ఒక రాజు. దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు. సౌలు 40 ఏళ్ళు పరిపాలించాడు. సొలొమోను 40 ఏళ్ళు పరిపాలించాడు. ఇలా యోధా రాజులందరూ కూడా 40, 20, 30, 12, 1, 6 నెలలు, 1 నెల పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. కానీ ఇతను మాత్రం 52 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. 52 సంవత్సరాలు. దేవుడు అన్నాడు అతను యథార్థవంతుడిగా బ్రతికాడని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. 52 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు అతని నమ్మకత్వానికి తిరుగులేదు. హల్లెలూయా. ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అతను లాంటి ఇంకొకటి లేడు అన్నట్టుగా సాక్ష్యం చెప్పాడు. కానీ 51వ సంవత్సరంలో అతను ఉన్నప్పుడు ఆయన మనసులో ఏమైందో నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలోకి పోయి నేరుగా బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి ఆయనే బలి అర్పించడం ప్రారంభించాడు. యాజకులు చాలా మంది వెళ్ళారు. ఉజ్జియా, నువ్వు చేస్తుండేది తప్పు. దేవుని దగ్గర బలిపీఠం మీద బలి అర్పించే పని యాజకుడిది, అది నీ పని కాదు. నీ పని కాని దాన్ని నువ్వు చేయకూడదు అని అంటే
వెళ్ళలేదంట. గద్దించడానికి వెళ్ళినటువంటి యాజకులందరినీ భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఏం చేస్తాడు? మనుషులు మాట వినకపోతే ఇందాకే చెప్పుకున్నాం, ఏం పంపిస్తాడట? తన సైన్యాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. అంతే, బలిపీఠం మీద దగ్గరికి వెళ్ళి బలిపీఠం మీద దాన్ని పెట్టి బలిని పెట్టి బలి నడిపించడానికి అలా నిలబడ్డాడో లేదో, దేవుని సైన్యం వచ్చి ఆయన శరీరంలో దొరబడింది. నొసటన కుష్ఠరోగం పుట్టింది. ఎక్కడ? అది ఎదురుగా ఉండే యాజకులందరికీ కనబడింది. అదే కుష్ఠరోగం కలిగింది. అతనికి కలిగిన కుష్ఠరోగం వల్ల అతను దేవుని మందిరంలో ఉండడానికి వీల్లేదు, అది తగలేండి అని యాజకులందరూ కలిసి తరవడానికి ప్రయత్నం చేశాడు. కుష్ఠరోగం అనగానే ఈ రాజు కూడా భయవేసి ఇలా చూసుకున్నాడంట. నా కుష్ఠరోగం వచ్చిందని ఆయన కూడా అర్థమైపోయింది. ఆయన కూడా దేవుని మందిరంలో నుంచి తొందరగా బయటకు వెళ్ళిపోవాలి. అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తాడు, నేను నేను చెప్పిన మాట వెనకపోయినందువల్ల దేవుడు మొత్తాడు, నాకు ఈ పరిస్థితి వచ్చేసిందని అర్థమైపోయి బయటకు వెళ్ళిపోయాడు. మీరు నమ్ముతారు లేదు పిల్లరా? 51, 52 ఈ 2 సంవత్సరాలు ఆయనంట రాజు ఒక రూమ్లో వేసి తాళం వేసేసారట. కూడు పంపిస్తే తినడం, మళ్ళీ ప్లేట్ బయట ఇస్తే మళ్ళీ కూడుకోవచ్చు. జైలు జీవితం అయిపోయింది. 50 ఏళ్ళు నమ్మకత్వం 2 ఏళ్లలో పోగొట్టుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి. మనుషుల మాట వినని వాళ్ళని, దైవజనుని మాట వినని వాళ్ళని, దేవుడు పంపించిన సేవకుల మాట వినని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? తన మహాసైన్యాన్ని పంపించి ఆయన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన మహాసైన్యాన్ని, నేనే పంపించాను ఆ మహాసైన్యాన్ని అని దేవుడు చెప్తున్నాడు. నా మహాసైన్యాన్ని పంపించాను నేను అని అంటూ ఇన్ని రోజులు ఆ మహాసైన్యము ఏం చేసినాయంట? తినివేసిన ఇన్ని సంవత్సరముల పంట. ఎన్ని సంవత్సరాలు తిని, ఇన్ని సంవత్సరాలుగా ఈ మహాసైన్యము తినేసినటువంటి పంటని మీకు మరలా ఇచ్చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన, నేను అదే చెప్తున్నా, ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, ఈరోజు తెగులు వచ్చిందని దిగులు పడబాక, సమస్య ఉన్నప్పటి సమస్య వస్తుందని బాధపడబాక, సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించు. మనం ఏమి చేయకుండా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. యోగులాగా, యోగు ఏం చేయాల కానీ సమస్యలు వచ్చాయి. ప్రార్థన చేయి. దైవజనం చేసింది అంతే కదా, ప్రార్థన చేసి దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దైవజనుడు చెప్తున్న మాటకి లోబడు. నీ మనస్సు నీ మాట వినదు, అది కఠినమైపోయింది. నువ్వు అనుకున్నట్టే బతకాలని నిన్ను ప్రేరేపిస్తుంది, కానీ దేవుని మాట ప్రకారం బ్రతకడానికి నిన్ను అనుమతినివ్వదు నీ మనస్సు. అయినా సరే దాన్ని లొంగ తీసుకొని దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకు. దేవుడు అంటాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు నాయనా, ఎంత లాస్ అయినావో నువ్వు. ఎన్ని సంవత్సరాల పంటని ఒకేసారి నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని పొందింది ఎవరో తెలుసా? ఇప్పుడు దాకా నేను చెప్పిన వాళ్ళే వచ్చేయా. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది యాదృచ్ఛికో కాదో నాకు తెలీదు. ఇవాళ ఉదయాన్నే ఒక ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను నేను కోడూరులో. మొన్న ఈ మధ్యనే ప్రకాష్ పాస్టర్ గారు మందిర ప్రతిష్ఠ ఆరాధన జరిగింది. ఇవాళ మొదటి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను. ఆ మందిరం మరలా బాగు చేసి ప్రతిష్ఠ ఆరాధన జరిగిన తర్వాత మొదటి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. వెళ్ళాను. నా మనసులో కూడా ఇవాళ ఆమోస్ గ్రంథంలో ప్రార్థన చెప్పాలి నేను అని లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిసెంబర్ దాకా ఇంట్లో రాసేసుకున్నాయి. సో ఏ రోజు ఏ ప్రార్థన నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు డేట్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి డేట్ చూసుకుని ఏం చెప్పాలో చెప్పేస్తే అయిపోతుంది నా పని. డిసెంబర్ దాకా ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో అన్నీ రాసేసాను, అయిపోయింది.
యాదృచ్ఛికమో ఏంటో నాకు తెలియదు, కానీ ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు యోవేలు గ్రంథంనే చెప్పమన్నాడు. నేను పొద్దున యోవేలు గ్రంథంలో ఈ తెగుళ్ళు రావడానికి కారణాలు ఏంటో అక్కడ చెప్పుకొచ్చాను. తర్వాత నేను హడావిడిగా ప్రేరుకి రావాలని చెప్పి రెడీ అయిపోయి వచ్చేసాను. నోట్స్ పెట్టుకున్నాను. మందిరంలో వచ్చి కూర్చొని మార్తం గారికి వందనాలు చెప్పి అప్పుడు నోట్స్ తీసినాను. తీయగానే ఇవాళ నేను చెప్పాల్సిన ప్రార్థన యోవేలు గ్రంథంలో ప్రార్థన. హల్లెలూయా. అది దేవుడు ఎట్లా మాట్లాడతాడో, అది ఆయన కార్యాలు ఎలా ఉంటాయనేది నాకు ఆశ్చర్యం. నువ్వు ఎంత లాస్ అవుతావు, ఎంత పోగొట్టుకుంటావు, ఎంత పోగొట్టుకున్నానని ఫీల్ అయినావో, నిజంగానే ఎంత పోగొట్టుకున్నావో నువ్వు లాస్ అవ్వవు. హల్లెలూయా. పోగొట్టుకున్న దాన్ని అంతటినీ తిరిగి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు చదువు ఒకసారి 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింతైన కార్యములు జరిగిస్తున్న దేవుడిని స్తుతించేటట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసురు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన ఎన్ని సంవత్సరముల పంటను మీకు మరలా ఇతును. చదువు, అది చాలా ముఖ్యమైన మాట. నా జనులు ఇక ఎప్పటికీ సిగ్గుమందరు. హల్లెలూయా. మనం పాట పాడతాం. నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే. అక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యోవేలు గ్రంథంలోని మాట. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు ఆ మాట. వీళ్ళరా, సమస్యలు వస్తాయి, నష్టపోతాం, లాస్ అవుతాం. కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు మనం చేసిన తప్పులు సరిదిద్దడానికి, కొన్నిసార్లు మన విశ్వాసంలో నిలబడతామా లేదా అని టెస్ట్ చేయడానికి, ఇంకొన్నిసార్లు మనము విశ్వాస జీవితంలో క్రమంగా లేకుండా ఉన్నప్పుడు మనల్ని తట్టయినా సరే బాగు చేయడానికి దేవుడు సమస్యల్ని పంపిస్తూ ఉంటాడు. ఆ సమస్యల్లో మనం చాలా నష్టపోతాం. ఆరోగ్యాన్ని నష్టపోతాం, డబ్బుని నష్టపోతాం, ఆస్తిని నష్టపోతాం, బంధువుల్ని నష్టపోతాం, స్నేహితుల్ని నష్టపోతాం, చాలా నష్టపోతాం. కానీ నష్టం నష్టంగానే ఉండిపోదు. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు ఎంత నష్టపోయావో అంతటిని దేవుడు తిరిగి లెక్కబెట్టి ఎన్ని సంవత్సరాలు లాస్ అయినావో మొత్తమును నీ చేతికి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం, మనుషుల వాగ్దానం కాదు, మనుషుల మాట కాదు, దేవుని వాగ్దానం. ఆయన మాటిస్తే నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన మాటిస్తే ఆయన మాటిస్తున్నాడు మనకందరికీ. రోజున తెగుళ్ళ ఒకదాని వెంబడి ఒకటి ఇబ్బంది, సమస్య, శ్రమ, నిరుపడపక్క నువ్వు నష్టపోయినదంతా నీకు నేను ఇతని కాలంలో జస్ట్ అప్పుడే ఇతను రాజు కాబోతుండే టైంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు యోవేలు గారు. యెషయా గారికి జస్ట్ కొంచెం ముందు అప్పుడు ఈ ప్రవచనం చెప్పాడు. ఉజ్జియా కాలంలో 52 సంవత్సరాలు సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాల 52 సంవత్సరాల సమృద్ధి. ఆ 52 సంవత్సరాల్లో ఈ సమృద్ధిని చూసుకొని ఉజ్జియా తన హృదయమందు గర్వించి ఎక్కడికి ఎక్కాడంట? బలిపీఠం మీదకి ఎక్కాడు. దేవుడు అక్కడనే తన సైన్యాన్ని మళ్ళా పంపించాడు. హల్లెలూయా. వీళ్ళరా, మనుషుల మాట విందాం అనగా దేవుడు పంపించిన మనుషుల మాట విందాం, దైవజనుల మాట విందాం, లోబడదాం. వినడానికి మనకి ఇబ్బందే, కఠినమే, కష్టమే, ఇష్టం ఉండదు, అయినా కూడా విందాం. వినకుంటే దేవుని సైన్యం వస్తుంది. దేవుని సైన్యం వస్తుంది. నువ్వు మారు మనసు పొందేదాకా సంవత్సరాలు ఎన్నైనా సరే, అన్ని సంవత్సరాలు గొంగళి పురుగులు, మిడతలు,
తర్వాత పసరు పురుగులు, చీడ పురుగులు, ఇట్లాంటివి ఎన్నో ఆయన మహాసైన్యంలో ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు, అన్నీ వస్తాయి. ఒక చోటుకంట తేనెటీగలు పంపించి చంపేశాడంట. తేనెటీగలు ఏమో తెలుసా చెప్పండి? ఎరుకోకి యుద్ధం చేయలేదంట యెహోషువ. ఎరుకోకి వెళ్ళడానికి ముందే ఏమైపోయాడంట, అక్కడికి వీళ్ళు వెళ్ళడానికి ముందే తేనెటీగలని చంపేశాడంట అక్కడ సైన్యాన్ని. జాగ్రత్త చదవండి, మీకు అర్థం. ఆయన తన సైన్యమును పంపించి, అంతే దేవుని మాట విందాం. మనకు చాలా ఆలోచనలు, చాలా కోరికలు, చాలా ఇష్టాలు, మన శరీరాన్ని నల్లగొట్టుకోలేని పరిస్థితులు మనకు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒకటి కావాలనుకున్నామంటే కావాలి, అది దేవుడికి ఇష్టం ఉందా లేదా, ఇంకెవరికైనా ఇష్టం ఉందా లేదా, ఇవన్నింటిలో మనకి పనులు. మనం కావాలనుకున్నాం, కావాలంటే. కానీ దేవుడు వద్దన్నప్పుడు దేవుడి మాట వినకుండా, అలాగే అయితే దైవజనం ద్వారా వివిధ పద్ధతుల్లో దేవుడు నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మాట వినకపోతే ఆయన సైన్యం నీ ఎదురుకు వస్తుంది. అందువల్ల తెచ్చుకోకుండా ప్రార్థించి పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించుకుంటాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థించుకున్నాం. తమలో వచ్చింది ప్రార్థించుకున్నాం.